మీరు ఎప్పుడైనా ఆర్థిక ఇబ్బందిలో ఉన్నప్పుడు లేదా అత్యవసరంగా డబ్బు అవసరమైనప్పుడు మీకు రెండే ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి పర్సనల్ లోన్ లేదా క్రెడిట్ కార్డ్ లోన్. మీ దగ్గర క్రెడిట్ కార్డ్ ఉంటే. కానీ చాలా మందికి ఈ రెండింటిలో ఏది మంచిది అనే దానిపైన క్లారిటీ ఉండదు. ఈ వీడియోలో మనం ఈ రెండు టూల్స్ని కంపేర్ చేసి ఏది మన అవసరానికి సరిపోతుందో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తుండండి. అండ్ ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెంబర్ 1, పర్సనల్ లోన్ అండ్ క్రెడిట్ కార్డ్ లోన్. పర్సనల్ లోన్ మనకి ఒక బ్యాంక్ లేదా ఎన్బిఎఫ్సి ఆర్గనైజేషన్ నుండి తీసుకునే అన్సెక్యూర్డ్ లోన్ అనమాట. అంటే మీ వద్ద కొలాటరల్ లేకుండా ఇస్తారు. నేరుగా మీ అకౌంట్లో డబ్బు వస్తుంది. మీరు ఏ అవసరానికైనా సరే దీన్ని ఉపయోగించుకోవచ్చు. మ్యారేజ్, మెడికల్, ట్రావెల్, ఇంకా ఏదైనా. అండ్ క్రెడిట్ కార్డ్ లోన్, మీ క్రెడిట్ కార్డ్లో ఉన్న లిమిట్ ఆధారంగా మీరు కొన్ని రోజుల రీపేమెంట్ కాలంలో తీసుకునే అడ్వాన్స్ అమౌంట్ అనమాట. ఇమీడియట్గా అప్రూవల్ ఉండే అవకాశం ఉంటుంది, కానీ వడ్డీ అధికంగా ఉంటుంది. నెంబర్ 2, పర్సనల్ లోన్, క్రెడిట్ కార్డ్ లోన్ వడ్డీ రేట్లో తేడా ఏంటో చూద్దాము. పర్సనల్ లోన్ మనకి వడ్డీ రేట్లు సుమారుగా 10 to 18% మధ్య ఉంటాయి. మంచి క్రెడిట్ స్కోర్ ఉంటే తక్కువ రేటుకి అప్రూవ్ అయ్యే అవకాశం కూడా ఉంది. క్రెడిట్ కార్డ్ లోన్ చూద్దాము. ఇది చాలా ఎక్కువ, 24% నుంచి 42% వరకు దీని యొక్క ఇంట్రెస్ట్ రేట్ ఉంటుంది. మీ యూసేజ్ బిహేవియర్ ఆధారంగా వడ్డీ మారవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, 1,00,000 పర్సనల్ లోన్ ఎట్ ది రేట్ ఆఫ్ 12% అంటే నెలకి 8,885 ఈఎంఐ అవుతుంది. అదే 1,00,000 క్రెడిట్ కార్డ్ లోన్ ఎట్ ది రేట్ ఆఫ్ 30% అయితే నెలకి 9,745 ఈఎంఐ. అంటే ఎక్కువ రేట్తో ఎక్కువ బరువు అనమాట. రీపేమెంట్ ఫ్లెక్సిబిలిటీ చూద్దాము. పర్సనల్ లోన్ ఫిక్స్డ్ టర్మ్ లోన్. ఇది ఉదాహరణకి 12 నుంచి 60 నెలలు ఇలా ఉంటుంది. నెలవారీ ఈఎంఐ ఉంటుంది. అదే క్రెడిట్ కార్డ్ లోన్ అనుకోండి, కొన్ని నెలలు లేదా భాగాలుగా చెల్లించే అవకాశం ఉంటుంది. కానీ మిస్డ్ పేమెంట్స్, పెనాల్టీస్ ఎక్కువగా ఉంటాయి. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. నెంబర్ 4, ఎలిజిబిలిటీ అండ్ ప్రాసెస్. పర్సనల్ లోన్లో ఎలిజిబిలిటీ ఏంటంటే డాక్యుమెంటేషన్ అవసరం. శాలరీ స్లిప్, బ్యాంక్ స్టేట్మెంట్, పాన్, ఆధార్ వంటి కాగితాలు కావాలి. ప్రాసెసింగ్కి 1 నుంచి 3 డేస్ వరకు వర్కింగ్ టైం పడుతుంది. క్రెడిట్ కార్డ్ లోన్ తీసుకుంటే క్రెడిట్ కార్డ్ యాక్టివ్గా ఉంటే ఇన్స్టెంట్ లోన్ అప్రూవల్ అయ్యే అవకాశం ఉంటుంది. అప్రూవ్ చేసినంత మొత్తాన్ని తక్షణమే మీరు యూజ్ చేసుకోవచ్చు. నెంబర్ 5, ఎప్పుడు ఏది ఎంచుకోవాలి. లోన్ ఎప్పుడు తీసుకోవాలంటే పెద్ద మొత్తం అవసరం ఉన్నప్పుడు, మెడికల్ ఎమర్జెన్సీ, డెట్ కన్సాలిడేషన్, పెళ్లి వంటి అవసరాల కోసం, లేదా తక్కువ వడ్డీ కోరుకుంటే మీరు పర్సనల్ లోన్ యూజ్ చేసుకోవచ్చు. క్రెడిట్ కార్డ్ లోన్ తీసుకోవాలంటే తక్కువ మొత్తానికి తక్షణంగా అవసరమైతే, మీకు రీపే చేసే టైం ప్లాన్ క్లియర్గా ఉంటే, సులభంగా రీపే చేయగలిగితే మీరు క్రెడిట్ కార్డ్ లోన్ అనేది తీసుకోవచ్చు మీ ఇష్టాన్ని బట్టి. సో ఫైనల్లీ ఈ రెండు లోన్ల మధ్య తేడాలు, వడ్డీ, రీపేమెంట్, ఎలిజిబిలిటీ అన్నిటిపై క్లారిటీ వచ్చింది కదా. మీ అవసరాన్ని బట్టి తెలివిగా మీకు నచ్చింది ఎంపిక చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.